ఈ రాత్రి కాల సమయంలో మరి యాకోబు శారమ్మ గారి గృహం దగ్గర కూడికలో పాలు పొందుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కుటుంబీకులకు ప్రభు పేరిట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మొదటిదిగా అందరూ కలిసి చదువుకుందాము. కాండము 8వ అధ్యాయము 7వ వచనము నుండి 14 వచనాల వరకు, 7 నుంచి 14 వచనాల వరకు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7 నుండి 14 వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని అందరూ చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా మరచెదవేమో. చాలండి. ఇక్కడ ఈ రాత్రి స్తుతింపవలెను అని మాట్లాడాడు. అలాగుననే మరచెదవేమో అని కూడా హెచ్చరించాడు. చేయబడిన మేలును జ్ఞాపకం చేసుకొనుట మానవునికి కష్టమే. మరిచిపోవుట సులభం. చేయబడిన మేలునకు తగినట్లుగా మరచిపోవుట లేక జ్ఞాపకం ఉంచుకొనకపోవుట బహు సులభం. కానీ చేయబడిన మేలునకు తగినట్లుగా ప్రభువుని స్తుతించడం, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము చాలా కష్టం. ఇది అరుదు కూడా. లోకంలో మనం చూస్తే ఎక్కడైనా కూడా మొక్కుబడిగా అంటే దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆయనకు ఏదైనా కొంత కానుక లేక కోడిక లేక ఏదైనా ఒకటి తలంచి ఆ విధంగా తీర్మానం చేసుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చేయబడిన మేలునకు తగినట్లుగా మాత్రమే కాక మేలు లేకపోయినా మేలు చేయకపోయినా కూడా ప్రభువును స్తుతించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో మనము ఒక మాటను ఇక్కడ చూసుకోవచ్చు. ఏమని అంటే, నీకు కలిగిన ప్రతి దానిని బట్టి ఆయనను స్తుతింపవలెను అని 10వ వచనం చివరిలో ఉంది. 7 నుంచి మనం చదువుకుంటూ వచ్చాము. రాగులు, మరి పండ్లు, దానిమ్మలు ఇట్లాంటివన్నీ కూడా, నూనె, ఒలీవ నూనె, ఇట్లా ఇనుము, రాళ్ళు, రాగి ఇవన్నీ త్రవి తీయవచ్చును. నువ్వు తిని తృప్తి పొంది 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను. ఒకవేళ చక్కని కుటుంబం దేవుడు నీకు ఇచ్చింటే స్తుతించాలి. మంచి భార్యను బట్టి స్తుతించాలి, మంచి పిల్లలను బట్టి స్తుతించాలి, మంచి ఇంటిని బట్టి స్తుతించాలి, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభువును స్తుతించాలి, ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం ఉందంటే ప్రభువును స్తుతించాలి, ఆర్థిక ఇబ్బందులు
కష్టాలు ఇవన్నీ ఉంటే కూడా మరి మర్చిపోయే ప్రమాదం ఉన్నది. అయితే ఇక్కడ నీకు కలిగిన స్థితిని బట్టి మాత్రమే ప్రభువుని స్తుతించాలి అన్నటువంటి మాట ఉన్నది. మనం కొంచెం క్రిందికి 11వ వచనం అట్లా గనక చూసినట్లయితే 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి. ఈ రాత్రి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఏమి ఏర్పాటు చేసుకుంటారంటే, ఏవైనా కార్యాలైనప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. కుటుంబ ప్రార్థన, నలుగురిని పిలిచి, సంఘాన్ని పిలిచి కుటుంబ ప్రార్థన, చేయబడిన మేలునకు తగినట్లుగా ఏదైనా మేలు జరిగితేనే, ఎవరైనా అబ్బాయి పుట్టితే కూడిక, అమ్మాయి పుడితే కూడిక, సంవత్సరం వస్తే బర్త్డే కూడిక, ఇట్లా మానవుడు దేవునికి అంటే పిల్లలకు మనము మచ్చిక చేసుకొని ఏదైనా ఇచ్చి దగ్గరకు పిలుచుకున్నట్టుగా, ఇప్పుడు కొత్తగా మన ఇంటికి పశువులు ఏవైనా కొని వచ్చినామనుకోండి, అవి అలవాటు కావు. కొంచెం చేతిలో పచ్చిగడ్డి పట్టుకొని ఆవు కానీ దూడ కానీ వాటి ముందు ఇట్లా నడుచుకుంటా వాటి కట్టేసేటందుకు గూటం ఎక్కడుందో లేక గాడిపాడు ఎక్కడుందో అక్కడి వరకు కనుక తీసుకొని పోతే ఈ పచ్చికను బట్టి ఆ పశువులు ఆ గాడిపాడు దగ్గరికి లేక గూటం ఉన్న స్థలానికి వస్తాయి. ఇంకా అటు ఇటు వెళ్ళవు. ఈ పచ్చికను ఆశపడి కంటికి అది కనపడే దాన్ని బట్టి అలాగున రేయ్ సూర్యాసంజుడే వినండి. అయితే దేవుడు ఏ మేలు చేయకపోతే దరిదాపుగా జ్ఞాపకమే ఉంచుకోము. ఇక చావు స్థితిలో కూడా కూడికలను ఏర్పాటు చేసుకుంటాం. అయితే హబక్కూకు భక్తుడు ఏం చెప్తున్నాడు తన తీర్మానాన్ని అంటే 3వ అధ్యాయం చూడండి. హబక్కూకు భక్తుడు 17వ వచనం నుండి కనుక మనం చూస్తే, హబక్కూకు భక్తుడు 3వ అధ్యాయం 15 నుంచి తీసిన వారు చదవండి. దగ్గరకు రా, కొంచెం అంత దూరం ఉండకపోతే, ఇంకా స్థలం ఉంది కదా, బాగా కనపడుతుంది. అంజూరపు చెట్లు పూయకుండినను, నువ్వు లేయి పాపా, లే. ఏం మనిషి వేను, మళ్ళీ మీ అమ్మని భయపట్టిస్తావు. గమనించండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. వీటన్నిటి ద్వారా మేలు కలుగకపోయినను, పంట రాకపోయినను, ఇంటికి ఆదాయము రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అది కృతజ్ఞత. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 14 వరకు చూస్తే, నీకు కలిగిన దాని అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలని చెప్పాడు. ఇక మంచి ఇండ్లు కట్టుకొని పశువులు, మేకలు, బంగారు, వెండి ఇవన్నీ కలిగిన తర్వాత కడుపార తిని నీ దేవుణ్ణి నువ్వు మరచెదవేమో మంచి ఇండ్లు కట్టించుకొని. మానవుడు దేవునికి ఏమి చూపిస్తున్నాడంటే, ఏదైనా జరిగితేనే. నేను ఖైర్వాడిలో పరిచర్య చేస్తున్నప్పుడు జ్ఞానమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె ఊరు చట్నపల్లి, అది విగ్రహారాధన స్థలం. వాళ్ళకు కాస్త పొలం మిట్ట మీద ఉంది, చాలా మిట్ట మీద ఉంది. పైప్ లైన్ సిస్టమ్ ఏట్లో నుంచి ప్రతి ఒక్కరూ ఆ ఏటు మేర వేసుకుంటారు. ఆమె మందిరంలోనికి ఒక టేబుల్ తెచ్చింది.
ఆమె నా దగ్గరకు వచ్చి అడిగిందయ్యా, నేను ఒక టేబుల్ తీసుకొని రావాలని అనుకున్నాను అని చెప్పి. ఎందుకొరకు టేబుల్ తెస్తావమ్మా అంటే, ఆ మిట్టసేనికి నీళ్లు కనుక వస్తే టేబుల్ తెస్తానని నేను మనసులో అనుకున్నాను. అంటే ఈ మిట్టసేనుకు నీళ్లు వస్తే టేబుల్కి ఆశపడి దేవుడు ఆ మిట్టసేనికి ఏం రప్పిస్తాడు అంటే లంచం అన్నమాట. లంచం. సౌభాగ్యం అని ఒక ఆమె ఉంది, గూడూరు, ఆమెది పుట్టినిల్లు, ముసలామె, మమ్మను బహుగా ప్రేమించేది. ఆమె కుమార్తె పేరు రత్నమ్మ, అల్లుడు సంసోను. లొడ్డతిక్కన్న అంటారు. ఆయన ఒక్కొక్క చెయ్యి పని చేయదు, లొడ్డతిక్కన్న. కోళ్ళు పిల్లలు లేపినాయి, బాగా ఎదిగి రెక్కలు వచ్చి కొద్దిగా పరిగెత్తగలిగినాయి. అనుకోకుండా ఒక కోడి పుంజుని కుక్క పట్టింది. కుక్క పడితే అది నడవలేక ఆడే పడింది. దాన్ని పట్టుకొని వచ్చి ఇంకా తల్లి బిడ్డ మాట్లాడినారు, ఇక అది అయ్యోళ్ళకి ఇచ్చిరాపో, దేవునికి ఇచ్చినట్లయితుంది, అయ్యోళ్ళకి ఇచ్చిరాపో అని అంటే ఆ కోడిని పట్టుకొని వచ్చినారు. అది కుక్క గాయమైపోయింది. అయ్యా అమ్మాయి అడిగి పోయిందంటే ఏమంటే, ఈ కోడి పుంజు మేము ఇంకా దేవునికి ఇవ్వాలనుకున్నాము అని అంటే, ఎందుకమ్మా అని అంటే, కుక్క కొరికిందయ్యా, దేవుడు బాగన్నా చేసుకొని ఆయన ఇష్టం. అంటే లంచం అన్నమాట. చేసుకుంటే నీ ఇష్టం, చేసుకోకపోతే నీ ఇష్టం. ఇది కృతజ్ఞత కాదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, సాధు టీచర్ అని, సాధు సార్ అని ఐజలో దరిదాపు. అంటే నేను ఖైరవాడలో ఉన్నప్పుడే ఈ అనుభవాన్ని ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. నేను ఐజకు పోయాను, అది దరిదాపుగా అప్పుడే ఒక 2,500 కడప మన పాలెము, అంత పెద్దది. ఇల్లు తిరిగి నేను ప్రార్థనకు రండి అని చెప్పొచ్చేటప్పుడు చర్చి పక్కల ఆయన టీచర్గా అక్కడ పనిచేస్తున్నాడు, మంచం మీద కూర్చున్నాడు. అయ్యా మీరు అందరూ చర్చికి రండి, ఈరోజు ప్రార్థన ఉంటుందని అట్లా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, ఏ ఊరు బాబు ఎక్కడైనా అంత అడిగితే నేను చెప్పాను. సరేలే బాబు మరి వస్తామని చెప్పాడు. నాకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను పిలిచి బాబు నీ చెయ్యట్లేదే అని చెప్పేసి నా చేతిలో పేపర్ పెట్టాడు. ఏమిటిది సార్ ఇది అని అంటే, బాబు రేపు మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికుంది, రేపు నువ్వు ఉంటావో ఉండవో మరి, నాకు ప్రేరేపణ కలిగింది, నీకు కానుకిస్తున్నాను, చిన్న కానుక అని ఇచ్చాడు. ఎందుకు సార్ ప్రార్థన అని అంటే, ఆయన చెప్పింది ఎట్టుందంటే, నా కుమారుడు 10th క్లాస్ ఫెయిల్ అయినాడండి, అందుకు దేవునికి మహిమకరంగా నేను కూడిక పెట్టిస్తాను అన్నాడు. ఎంత వ్యతిరేకం! మేలు చేస్తేనే ప్రార్థన, మేలు చేయకపోతే ప్రార్థన కాదు. ఇప్పుడు మనం నిన్న విశ్రాంతమ్మల ఇంటి దగ్గర దరిదాపు 2 సార్లు పెట్టామో ప్రార్థన, 2 సార్లు పెట్టినాం కదా. ఒకవేళ సుంకన్న గారు చచ్చిపోకపోతే, మరి ఈడ ఏం జరిగిందో మనకైతే తెలియదు. ఈ పిల్లలు బాగా యవనస్తులు పొద్దున్నే బైక్లు వేసుకొని వెళ్తారు, సాయంకాలం వస్తారు. కర్నూలు ఉన్నంత దగ్గర చర్చి లేదు వీళ్ళకు దగ్గర. అంటే వీళ్ళు ఒక్కరేగా, చాలామంది కూడా రారు మందిరానికి. అంటే కూడిక పెడితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. ఇప్పుడు అబక్కుకు భక్తుని చేసాం, ఆయనకి ఎన్ని తోటలు ఉన్నాయి నువ్వు చదువుకుంటారా, మేము లెక్క పెడతాం. అందరూ 1, 2, 3 అని లెక్క పెట్టండి, అన్న చదువుతాడు. 1, 2 ఆగు, మీరు కూడా బలిమితే మెలకు కలిగి ఉంటారు అని నేను ఫలమ్మంటాను. నాకే ఇడిచిపెట్టారా నువ్వే లెక్క పెట్టుకొని. చదువునైనా అన్నాడు గట్టిగా. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇవన్నీ ఆనందము అనేది పక్కన పెట్టండి. మొత్తం ఎన్ని 6 విధాలుగా నాకు నష్టం కలిగినా కూడా నేను ఎవరి యందు ఆనందిస్తాను. కింద ఇంకో లైన్లో అంటాడు, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను అన్నాడు. కింద చూడు ఆ మాట, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. రక్షణ ప్రాముఖ్యమైనది. రక్షణ, ఈ మేడలు మిద్దెలు పనులు ఇవన్నీ తాత్కాలికము, మనం ఉన్నంత వరకు.
కొరింథీ సంఘానికి మొదటిసారి పౌలు భక్తుడు రాస్తూ 7వ అధ్యాయము 31 వచనంలో చూడి, 1 కొరింథీ 7:31. బాబు కాలు కింద పెట్టుకో. 7:31 లోకము అనుభవించువారు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకమును అనుభవించువారు లేక పొందేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఎందుకనగా ఈ లోకపు నటన గతించుతున్నది. అంత నటనేనండి. నేను ఒక మాట చెప్తాను. డ్రామాలు ఆడితే ఒక 4 నెలలు 6 నెలలు నేర్చుకొని ఊర్లో ఒక స్టేజ్ వేసి చుట్టుప్రక్కల అందరికీ తెలిపి మా ఊర్లో ఈ రాత్రి డ్రామా అని 6 నెలలు నేర్చుకునే దాన్ని ఒక రోజు రంగు కొట్టుకొని ఆ నాటకం ఆడతారు. ఇది సంసారము నాటకము. 70 ఏండ్ల నాటకం ఇది. రక్తి కట్టించే నాటకం, విరక్తి కలిగించే నాటకం, విసుగు తెప్పించే నాటకం, అనుకూలంగా ఉండగలిగితే ఆనందపడే నాటకం. నాటకరంగా స్థలమదిగాను వీక్షతో గమనించు. నాటకం అండి. లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవునవి. మొన్నైనా లేత వయస్సు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొన్ని దినాలకి ఎదగాల్సిందే. లేత వయస్సు, యవ్వనము, నడి వయస్సు, చివరికి వృద్ధాప్యము. నటన నటన నటన. అందుకొరకే ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 30వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ ఎంత శ్రేష్టమైన మాట కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం. చదవమ్మా, మళ్ళీ కట్టెందుకు చేస్తారు? ఈ ఇంట్లో ఇస్సాకులు ఉన్నారు, ఇంట్లో యాకోబులు ఉన్నారు, ఇంట్లో యెహోషువులు. నిద్రపోతున్నావా ఏం కదా? కింద కూర్చొని పెడతా నిన్నే. బాగా ఆనుకునేవు మరి వెనక. ఆనుకున్నాక అయిపోయా. జామీన్ దొరికినాక ఎవరికైనా సంతోషమే. మా ఇప్పుడు చదువు ఎవరెవరికి? అబ్రాము, ఇస్సాకు, యాకోబు. వారికి ప్రమాణము చేశాడు కనాను దేశమును బట్టి. ఇంకా ఆ దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే ఆగుదాం. మూలకు తలరాయి ఆయను, తీసివేసిన రాయి మూలకు తలరాయి ఆయను ప్రభును గురించి చెప్పబడినట్లు మన ప్రాణమునకు దీర్ఘాయువుకు మూలమెవరు? అబ్రహామును పిలిచిన దేవుడు, ఇస్సాకును పిలిచిన దేవుడు, అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు గర్భములో యాకోబును ఆశీర్వదించిన దేవుడు అండి. యెహోషువ ప్రార్థన విన్న దేవుడు. కాలేబు నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పి అతడు కానాను చేరినటువంటి విశ్వాస వీరుడు. నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలము. చదువు ఇంకేమంటాడు? కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన. నేను మాట్లాడుతూ ఇక్కడ అందరం కూర్చున్నాం, మంచిది. ఈ ప్రాణానికి ఈ బట్టల మూలము. ప్రాణం ఉంటే కదా అంగి తొడిగేది. మాట్లాడండి. ఇక్కడ కూర్చున్నాం, ఈ కూర్చున్న స్థలమో మనకు మూలము. ప్రాణం ఉంటేనే కదా. కనుక అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నీ ప్రాణమునకు మూలమై ఉన్న, ఇంకా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఇక్కడ ప్రేమించి అనే మాట. ఎక్కడ తిరిగినా కుటుంబాన్ని ప్రేమిస్తాం. రాత్రి ఆటికి వస్తామా? ఇంటికి వస్తాం. సొంతకారు చదువుకుందులే. ఎక్కడన్నా తిరుగు, రాత్రి ఆటికి వస్తాము. కుటుంబమును బట్టి, సంసారమును బట్టి పగలంతా దాన్ని ప్రేమించి వస్తుంది.
అందు నుంచి ఇంటికి రాత్రి 10 అయినా కూడా ఇంటికి వస్తేవి, ఇంటిని ప్రేమిస్తేవి. మరి ఇక్కడి నుంచి పోయి కర్నూలుకి పోయి నడిపించే దేవుణ్ణి, ఆడ పనులు చేసుకునేటందుకు శక్తినిచ్చిన దేవుణ్ణి, మరి అక్కడి నుంచి నడిపించే కుటుంబం దగ్గరకు నడిపించిన దేవుణ్ణి ఎంత ప్రేమించావు నువ్వు? నేను ఒక మాట అడుగుతాను. ఏమడుగుతానంటే, మనం చేయందే దేవుడా, మనం నడందే దేవుడా, మనం తినందే దేవుడా, మనం పని చేయందే దేవుడా, సరే బాగుంది, నీ వెనకే వస్తాను, నీ మాటే ఒప్పుకుంటాను. మరి ఏంటికి చచ్చిపోతావు శివగలుడా? ఇన్ని మాట్లాడేటోడు ఏంటికి చచ్చిపోతావు? వగలంటే బూతులు కాదు, కులుకది. వగలు డ్రర్రన పోయేది, డ్రర్రన వచ్చేది, మా బుజ్జి మా కోడని పిల్లలతో ముద్దులాడేది, ఆ పెట్టని భార్యతో అన్నం అనేది, రాత్రి పండుకునేది, మళ్ళీ పొద్దున్నే బుర్రన పోయేది. ఇదంతా ఏంది తమాషా? నీ ప్రాణమునకు మూలం నీ బైకు కాదు, నీ ఇల్లు కాదు, నీ వయస్సు కాదు, నీ ఆరోగ్యం కాదు, నీకు క్షేమంగా భూమి మీద ఉండేది ఏది కూడా కాదు. నా సంగతి చెప్తా, పెద్ద కుటుంబం, కానీ ప్రభుని బట్టి ఒకడే ఉన్నాను, ఒక్కడే ఉన్నాను. నేను చేయవలసిన పనులన్నీ చేసిన ఆయన పేరిటే, చెప్పవలసిన మాటలన్నీ చెప్తూనే ఉన్నాను, ఇంకా చెప్తూనే ఉన్నాను, బ్రతిమలాడుతూనే ఉన్నాను. నీ ప్రాణమునకు మూలము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఇది నిరర్థకమైన మాట కాదు అని ఉంటుంది. మరి తలకాయ చూపుకుంటుంటే 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 47వ వచనం. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. ఈ రాత్రి ఇక్కడ వినండి, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, వ్యర్థమైన మాట కాదు, నిష్ప్రయోజనమైన మాట కాదు, ఇది మీకు జీవమే. దేవుడే జీవము గలవాడు, ఆయన వాక్యము జీవము కలిగినది, ఆయన మాట జీవము కలిగినది. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. ఇశ్రాయేలు, ఓ యాకోబు, ఇశ్రాయేలు సంతానము, యాకోబు సంతానము, అబ్రహాము సంతానము, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఇంకా చెప్పు. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశములో, మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశంలో, దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఏ ఆయుష్వంతులు? దీర్ఘాయుష్వంతులగునట్లు. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు, నా వైపు చూడండి. ప్రభుదాస్ అన్నది దీర్ఘాయువా? దీర్ఘాయువు అంటే మీకు అర్థమైంది కదా, అంటే నీకు ఎన్ని రోజులు ఇవ్వబడింటే. ఇప్పుడు గాసం ఎన్ని దినాలు చేయాలా? సంవత్సరం గాసం మాట్లాడతాం. ఎన్ని దినాలు చేయాలా? సంవత్సరం అంటే 365 365 రోజులు చేయాలా. అట్లా అది సంపూర్ణంగా ఏం రా బాగా చేస్తూ ఏడ ఎగ్గొడతాడో అనుకుంటే కుంటు గడిపలేవు. వాళ్ళు అట్లా అంటారు, ఎత్తు కూడా పెట్టుకుంటామప్ప, ఇంకొక 2000 పెంచుతామప్ప అంటారు. అంటే అదంత బెనిఫిట్ ఎట్లా అంటే నమ్మకంగా చేసినాడు, సంపూర్ణంగా చేసినాడు. అట్లనే మీరు యోర్దానును దాటి స్వాధీనపరచుకొని పో దేశంలో దీర్ఘాయుష్వంతులగునట్లు, అంటే నీకు వయసు ఎంత ఉంటే అంత అనుభవించే రీతిగా. ఇప్పుడు ప్రభుదాసన్న దీర్ఘాయువు అనుభవించాడా? అర్థం కాలేదా? మాట్లాడరు మీరు. ఇప్పుడు ఆయన 80 ఏళ్ళు బతికినాడా? దాసు దీర్ఘాయువా? మరి ఇంకా మనం చెప్పాలనంటే సుంకన్న తమ్ముడు ఒకడు ఉండే, హనుమంతని, ఎర్రగా బాగా, వాడు ఇల్లు కట్టుకొని అన్ని పెట్టుకొని కానీ ఆ ఇంట్లోకి కాలు కూడా పెట్టకపోయా. దీర్ఘాయువా? ఇంకో మాటతో చెప్తా, ఇదే సుజ్ఞానం వాళ్ళమ్మ ముసిల్ది దగ్గర సెంచరీ కొట్టింది. అదేం పాము మీద పోయింది కానీ మొత్తానికి సెంచరీ కొట్టిపోయింది. ఆమె వృద్ధాప్యంలో వంగిపోయినప్పటికీ కూడా తమ కుటుంబంలో తమకిచ్చిన కొడుకుల కొరకు నా దగ్గరకు వచ్చి చెప్పేది, అయ్యా పిల్లల కొరకు ప్రార్థన. మరి ఆమెకి ఏమర్థమైందో ఏం కథనో తెలియదు కానీ పింఛన్ వస్తుండే కదా, ఆమెకు రూపాయి ఇచ్చింది కాదు, కానీ ప్రార్థన ఆశిస్తుండే. ఆమె ఏం తెలుసుకునిందో ఏం కథనో నాకు ఆశ్చర్యం అవుతుండే. దేవుని మీద ఈమెకి ఎంత నమ్మకం ఉంది? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మరి ఆ పిల్లలు అన్నాడు మా అమ్మ కొరకు ప్రార్థన చేయమని నాకు చెప్పలే. సుజ్ఞానం అని నువ్వు ఎప్పుడన్నా వచ్చి మీ అమ్మ కొరకు ప్రార్థన చేయమని ఏమన్నా లేదు. ఇంకా సుంకన్న అసలే లేదు.
కానీ ఆమె వచ్చి చెప్తుండే, అయ్యా నా పిల్లల కొరకు, మనమరాళ్ళ కొరకు, నా కోడళ్ళ కొరకు ప్రార్థన. ఎంత ప్రేమ! కనుక మీరు స్వాధీనపరచుకొని పో దేశంలో మీరు ఏమవునట్లు? ఇప్పుడు దాసు దీర్ఘాయువేనా? దీర్ఘాయువును పొందాలంటే దేవుని చేతిలోనే ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరి చేతిలో ఉండాలి? తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. మనం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. ఇంకా ముందుకు చదువు ఏమంటాడు? దీర్ఘాయుష్మంతులు అగునట్లు ఇట్లానే ఏమని ఆడ ఒక మాట ఉంటుంది, ఇది నిరర్థకం కాదు కానీ దీర్ఘాయుష్మంతులు అగునట్లు జీవమును కోరుకునుడా లేదా? జీవమే కరెక్ట్ కదా. ఇది మీకు జీవమే. జీవం అంటే అర్థం ఏంటి? ప్రాణం. ప్రాణం అంటే అర్థం ఏంటి? రక్తము. రక్తం అంటే అర్థం ఏంటి? యేసు రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. నేను చెప్తున్నానండి, ప్రతి ఊర్లో ప్రతి స్థలంలో శేషం ఉంది. ఆయన కొరకు ప్రార్థించే శేషం ఉంది. ఆ ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఈ జిల్లా కొరకు, ఈ మండలం కొరకు, ఈ గ్రామం కొరకు ఎవరో ఒక భక్తురాలు, యవనస్తురాలు కావచ్చు, యవనుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, మధ్య వయస్సు కలిగిన వారు కావచ్చు. అందుకొరకే తిమోతి పత్రికకు వచ్చినట్లయితే మనుషులందరి కొరకు ఏం చేయాలని? మనుషులందరి కొరకు ఏం చేయాలి? రాజుల కొరకు ఏం చేయాలి? ఇది మంచిది మన రక్షకుడు దేవుని. చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చదువు. తీసింటే చదవండి అమ్మా. మొదటి తిమోతి 2. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇంకా చదువు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఈ మాటలను ఆధారం చేసుకుని ఎంతోమంది ప్రార్థించేవారు ఉన్నారండి. నువ్వు ప్రార్థనకు రాకపోవచ్చు, నువ్వు మందిరానికి రాకపోవచ్చు, రాత్రి మంచిగా నిద్రపోయి పొద్దున్న లేచినావంటే నీ కొరకు ప్రార్థించేవారు ఎందరో ఉన్నారు. నిద్రలు కాసి ప్రార్థించేవారు ఉన్నారు, దేవుని స్తుతించేవారు ఉన్నారు. పొద్దున్నే నువ్వు బైక్ వేసుకున్నావో, ఆటోకి పోయినావో, ఎట్లా పోయినావో, అక్కడి నుంచి కర్నూలులో పని చేసి మేడ మీద చేసి, మేడ కింద చేసి పైన చేసి మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చినావు. నీ కొరకు ప్రార్థించే విశ్వాసులు ఎవరు ఉన్నారు? లేక దేవుని యొక్క చిత్తం కూడా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి చదువు. ఇంతసేపా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ ఏం పొందాలనని. ఇందులో ఒక భాగం భక్తులు ప్రార్థన చేయడమే కాదు, ప్రభు కూడా నీ రక్షణ కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ప్రభు కూడా నీ రక్షణ విషయమై చింతిస్తూ ఉన్నాడు. ఎక్కడా మాట అంటాడు? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఉందా? 5 7? 1 పేతురు 5:7 చదువు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. రక్షణ లేని వారి కొరకు చింతించేదే కాదు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకుని వారి వైపు దినమంత చేతులుగా ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడండి. అందుకొరకే భక్తుడు అనుభవపూర్వకంగా 121వ కీర్తన ఇట్లా రాశాడు. ఇశ్రాయేలును కాపాడు ఓడు, ఇశ్రాయేలును కాచుదే, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నా, కొండల తాటు కనులేతో. కనుక దేవాది దేవుడు ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 58వ వచనం చూడి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు
నీ దేవుడైన యెహోవా అను మహిమ భీకర నామమునకు అబ్బోగా ఇవాళ మంచి కూలి పడప్ప, పని కూడా అట్లే జాగప్ప. మరి శక్తి ఎవరిదప్ప? శక్తి ఎవరిదప్ప? అప్పో ఒప్ప కూలి తీసుకునే అప్ప, అందు నుంచి కింద కనుక పడితే అప్ప, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయితేప్ప. 58వ వచనం గట్టిగా గట్టిగా చదవమ్మ. నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకర నామమునకు భయపడని ఎడల నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన చాలు రోగాలు వస్తాయని చెప్తున్నాడు. రోగాలు వస్తున్నాయని నేను ఒక మాట చెప్తాను. రోగాలు అంటేనే జ్ఞాపకం చేస్తాను. కడుపు నొప్పి మనకు ఒక్కటైనా కుర్రవాళ్ళకు కూడా, క్యాన్సర్ మనకు ఒక్కటైనా బాయులకు కూడా, గుండె నొప్పి మనకు ఒక్కటైనా కాపులకు కూడా. ఏయ్ నేను ఎందుకు ఇవన్నీ అంటానంటే, ప్రతి శరీరయు కూడా దేవుని దృష్టిలో లెక్కింపబడినవాడు. ప్రతి శరీరయు, ప్రతి వారి నాసికారంధ్రము దేవుడు ఊదిన ఆ జీవాత్మను శ్వాస లాగుతున్నాడు. అందుకొరకు నేను ముగించే ముందు ఏం చెప్తున్నాను మీకు అంటే, ప్రియులారి రాత్రికాల సమయంలో ఆ మహిమగల భీకర నామమునకు నువ్వు భయపడాలి. ఇంకొకటి ఈయన ఎవరో తెలుసా నువ్వు భయపడడానికి? 54:5 చూడండి, యెషయా గ్రంథం 54:5. ఇంతసేపు అమ్మా భయపడకము అట్లనా? 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీ సృష్టికర్త. అందుకొరకే 32:6 చూడండి, ద్వితీయోపదేశకాండం 32:6. బుద్ధి లేని గాయక చూడుగా పగులల్లో పని చేసుకొని వచ్చి వానికి ఇల్లు చేరేది లేదంటే వాడు తెలియగలిగినోడేనా? చక్కగా ఇంటికి వచ్చినాడంటే. అందుకే అక్కడ అంటాడు, బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. అబ్బా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి గాడా? ఇంకా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. చాలు, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. నేను మధ్యాహ్నం నుంచి నా కుటుంబ విషయంలో చాలా ఆలోచనలు దేవుని ముందు పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ దాకా వచ్చేటప్పుడు కూడా చాలా విషయాలు ఆలోచన చేసుకుంటూ వచ్చాను. బుద్ధి లేని అవివేక జనమ, అక్కడనే అదే అధ్యాయంలోనే 18వ వచనం చూడి, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేస్తేవి. అబ్బా, ఎంత భయంకరమండి, ఎంత భయంకరం. ఆయన ఎంత ప్రేమ గలవాడు తెలుసా? 65:2 చదవండి, యెషయా గ్రంథం 65:2. ఇంకా నీ కొరకు చేతులు చాచి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు ప్రేమతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటిది ఎంత ప్రేమండి. చివరి మాటగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21.
ఆ. నేను తలుపున ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను ఎవడైనా నా స్వరము తిని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము ఏమి చేయుదురు. ఎంత ధన్యకరం అండి. నేను సహోదరులకు చెప్తున్నా, అబ్రాహాముకు కానీ తర్వాత మరి యెహోషువకు కానీ చెప్తున్నా, మీ అమ్మ నాయనోళ్ళు, మీ నాయన సచ్చి బతికినాడు ఒకటి. మరి రెండవది, మీ అందరితో ఎక్కుంటా మీ అమ్మ రోజు మందిరానికి వస్తుంది. మీ నాయన వస్తున్నాడు ఇప్పుడు మరి ఎక్కువ బాగా. మరి హైదరాబాద్లో ఉన్న ఆయన ఏమొస్తాడు ఏం లేదు, కానీ ప్రస్తుతానికి మీరు ఈ పల్లెటూరులో ఉన్నారు, పగలంతా పని చేసుకుంటున్నారు. దేవుడు వద్దని చెప్పలేదు. ఆయన సన్నిధికి రండి, ఆయన సహవాసానికి రండి. మిమ్మల్ని ఏ సహవాసానికి పిలుస్తున్నాడో తెలుసా? 1 కొరింథీ 1:9 చూడి. 1 కొరింథీ 1:9. ఇంత ఆలస్యం అప్ప. మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇంకేం కావాలయ్యా నీకు? నువ్వు అడగకపోయినా నీకెళ్ళి చేతులు చాపినాడు. నువ్వు చింత చేస్తున్నా నీకు ఆయన చింత చేస్తున్నాడు. తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మర్చిపోవద్దు. ఆయన శాశ్వతంగా నిన్ను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మరి ఒకసారి ఇండ్లు కట్టుకున్నారని సంతోషపొద్దు. అది బాడగిల్లు. ఈ శరీరంలో ఉన్న ఊపిరి కూడా ప్రభు పిలిస్తే రావాల్సిందే. మరణం అనే ఫ్రెండ్, మరణం అనే స్నేహితుడు, ప్లీజ్ కమాన్ బ్రదర్ అంటే ఇంకంతే ఆగిపోవాల్సిందే. నిలవడానికి వీల్లేదు ఎవరు కూడా. వచ్చి తిమ్మి చట్టికి ఇది అప్పుడు పాడని మోసుకొని పోయేటప్పుడు పాడతారు. ఇది అప్పుడు పాడనే కూడదండి. దిన్నం పాడుకున్న ఈ పాట సువార్త పాట, ఇది రక్షణకు సంబంధించిన పాట. వచ్చి తిమ్మి చట్టికి వట్టి హస్తముల తెచ్చినదేమీ లేదు, నిజముగా తెచ్చినదేమీ లేదు. పరదేశులము సచినోన్నత పాడితే జ్ఞాపకం వస్తుందా? బతికినోళ్ళ దగ్గర పాడాలనా? ఇది సువార్త పాట అండి. మేడలు మేలగు సరుకులు పాడై కన్నబడవే, నిజముగా పాడై కన్నబడవే. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలై పోవును, గరిమ తోడా నీవు గైకొను నిరతముండేడి ధనమును. నిత్యముండే ధనం క్రీస్తు దగ్గర. మీ జీవము క్రీస్తుతో కూడా ముద్రించబడి ఉన్నది, దాచబడి ఉన్నది. యవనస్తులైన మీకు చెప్తున్నాను, మందిరానికి రండి, ప్రభు సన్నిధిలో సహవాసం చేయండి. ఎవరైతే స్థానిక సంఘమును వదిలిపెట్టి ఇష్టానుసారంగా ఉంటారోనండి, వారు ఏమవుతారంటే ఓర్పమ్మ తీరు మర్చిపోతారు. ఓర్పమ్మ, రూతమ్మకు నిలకడ దొరికింది, బోయోజు పొలం దొరికింది, క్రీస్తుకు సాదృశ్యమైన రక్షకుడు బోయోజు దొరికాడు, ఆ ఇంట్లో పెత్తనం దొరికింది. ఎరుగని జనము దగ్గరికి వచ్చి అంతా స్వాధీనం చేసుకున్నది. కారణం ఏమిటంటే ఆమె జీవితం అంతా ఏసే, అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే, జగమంతా ఏసే. నా యేసు నా ఊసు నా పాట నా ధ్యాస అంత చేసే. ఆయన ఉండబట్టి నువ్వు బతికావు, అన్నీ చేసుకున్నావు. ఆయన లేకపోతే 0, 0. యేసు లేని వాని బ్రతుకు 0. అలా కాకుండా తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగుడుగా కాబట్టి అందరూ నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు సన్నిధిలో భయం కలిగి బ్రతుకుదాం. ఆయన ఏమేమిటికి మూలము? మన ప్రాణమునకు దీర్ఘాయువుకు మూలం. ఆయన వాక్యము నిరర్థకమైనది, అది మనకు జీవమే. నిన్ను సృష్టించిన వాడు మనకేమై ఉన్నాడు? సృష్టికర్త కూడా. ప్రార్థన చేసుకుందాం.